మన మధ్యలో మరి యొక్క దైవజనుడు పాస్టర్ ప్రొఫెట్ అభినవ్ గారు మన మధ్యలో ఉన్నారండి. సో బ్రదర్ గురించి చాలామంది తెలుసు. ఇంకో విషయం చెప్పాలంటే, బ్రదర్ నేను చాలా చిన్నప్పటి నుంచి మేమిద్దరము ఫ్రెండ్స్ అండ్ మేము ఒకేసారి మినిస్ట్రీ ప్రారంభించినాము. బ్రదర్ కూడా JWMM చూడండి, జీసస్ వర్డ్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ ద్వారా వారు పరిచర్య చేస్తూ ఇటు వే ఛానల్లో, తర్వాత ఈరోజు కూడా బ్రదర్ది మార్నింగ్ లైవ్ ఉంది. సో యాక్చువల్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా బ్రదర్ది ప్రోగ్రామ్ ఉంది. కానీ నేను చెప్పాను బ్రదర్ తప్పకుండా మీరు రావాలని అన్నప్పుడు చెప్పాలనంటే, మా దైవజనులు అందరూ చాలా మంది నాకు తెలుసు, కానీ వెరీ ఫ్యూ పీపుల్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అభినవ్ బ్రదర్, ఫ్రాన్సిస్ బ్రదర్, ఇంకొకరు ఉన్నారు చూడండి. మీరు ఎలా అంటే దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సో నేను అడగగానే నేను వస్తానని చెప్పి అన్నాడు. సో చెప్పాలని అంటే యాక్చువల్ లాస్ట్ మూమెంట్లో చెప్పాను బ్రదర్కి. నేను కూడా యాక్చువల్లీ నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. బట్ ఏదేమైనప్పటికీ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమించి వచ్చిన పాస్టర్ అభినవ్ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో వారు కూడా కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో వారు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాము. హల్లెలూయా. అక్షరాంతరం చెబుదాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి, ఆయన ప్రేమ కనికరమును బట్టి, దేవుడు ఇక్కడ నిల్చోబెట్టిన విధానం బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు, అలాగే దైవజనులు పాస్టర్ రంజిత్ గారు, సంఘ పెద్దలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సంఘ కమిటీ అందరికి కూడా నా తరపున, నా కుటుంబం తరపున, పరిచర్య తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చాలా కాలమైంది అంకల్ని కలిసి. ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందండి. మీ సంఘమునందరినీ కూడా చూడడం చాలా ఆనందముగా ఉంది. మేము ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ మాటని మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక చిన్న మాట చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. మనందరికీ తెలుసు, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి 7వ వచనంలో చూస్తే, ఇది మొదలుకొని మిత్తి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు. హల్లెలూయా. నా హృదయంలో ఒక మాట మెదులుతూ ఉంది ఇక్కడ కూర్చున్నప్పుడు. ఇది మొదలుకొని మిత్తి లేకుండా వృద్ధియు క్షేమము అంట. దేవుడు సంఘానికి క్షేమమునిచ్చువాడు, సంఘాన్ని అభివృద్ధి పరచువాడు ఆయనే. హల్లెలూయా. చూడండి, చక్కని దైవజనుడు పాస్టర్ ఎలీషా రంజిత్ గారు. చూడండి, చాలా కాలం మేము కలిసి పరిచర్య చేయడానికి దేవుడు మా పరిచర్య ప్రారంభ దినంలో దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన పిలుపు చొప్పున, ఆయన ఆలోచన చొప్పున దేవుడు ఎవరికి వారి పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు యూత్ క్రిస్మస్గా మేము జరుపుకోవడం, సంఘములో క్షేమము, సంఘములో అభివృద్ధి, సంఘానికి ఆశీర్వాదం, సంఘములో దీవెన. హల్లెలూయా. వాక్యం తెలుస్తుంది, ఎక్కడ ఆయన సన్నిధిని గణపరుస్తాడో అక్కడ ఆయన ఉంటాడంట. ఎక్కడ ఆయన ఉంటాడో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుందో అక్కడ క్షేమం ఉంటుంది. బట్ దెర్ ఇస్ గాడ్, దెర్ ఇస్ పీస్. బట్ దెర్ ఇస్ పీస్, యూ విల్ ఫీల్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి అక్కడ ఉంటుందంట. ఈరోజు దేవుని సన్నిధి, నేను వెన్ ఐ ఎంటర్, ఇక్కడ చాలాసార్లు నేను ఇక్కడ ప్రసంగం చేశాను అంకుల్ అన్నట్టు. చాలాసార్లు ఇక్కడ నేను నించొని మాట్లాడాను. కానీ మళ్ళీ మీ ముందు ఉండడం నాకు నిజంగా ఆ బ్రదర్, ఆ సంఘ కమిటీ, మీ అందరిని చూడడం నాకు చాలా సంతోషం వేసింది. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక పీస్, అంకుల్ని చూడంగానే నాకు ఆ పీస్, ఆ సమాధానం, వాళ్ళకున్న భారము, వాళ్ళకున్న పట్టుదల, చాలా మందికి ప్రోత్సాహం, చాలా మందికి దీవెన, చాలా మందికి ఆశీర్వాదం. పెద్దలను మనం చూస్తూ మనం నేర్చుకుంటామంట. మనము నేర్చుకునే వారం, మనకు అనుభవం ఉంది, అన్నీ తెలుసు, మనం అనడానికి వీల్లేదు. వాళ్ళ అనుభవం ఉంది, మనం చాలా చిన్నవాళ్ళం. అలాగే ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ రంజిత్ గారికి, వారి పరిచర్యకు, వారి కుటుంబానికి శుభములు తెలియజేస్తూ దేవుడు వారిని దీవించునుగాక. ఇస్ అ మ్యాన్ ఆఫ్ విజన్, మంచి
దైవజనుడు చాలా కాలం మేము కలిసి పరిచయం చేశాం. ఆయన లోపల దేవుడు ఆ అభిషేకమును, ఆ తలంతులను దేవుడు పెట్టుడు, ఆ కృప దేవుడు వారిలో ఉంచి దేవుడు వారిని నడిపిస్తూ ఈరోజు మీ మధ్యలో నిల్చోపెట్టి ఈ ప్రాంతంలో దైవజనునిగా దేవుడు వాడుకుంటున్నాడంటే నేను తప్పకుండా నమ్ముచున్నాను. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీకు దేవుడు క్షేమం అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఈ క్రిస్మస్ సీజన్లో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మితి లేకుండా క్షేమము, అభివృద్ధి, సమాధానము దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నేను చిన్ని మాటలను ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. సరే, గట్టిగా చెప్పలు కొడతారండి. నిజంగా రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ వర్డ్స్ బ్రదర్ తెలియజేస్తున్నారు. చెప్పాలంటే ఆల్మోస్ట్ మేము నేను మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years అవుతుందండి దగ్గర. సో 15 సంవత్సరాల నుంచి మేము, నాకు తెలిసి మేము వరంగల్లో మేమిద్దరం లైవ్ ప్రోగ్రామ్ టీవీలో ఇచ్చినప్పుడు అసలు మా అంత తక్కువ వయసు గల సేవకులు ఎవరు లేరు. మేమే అందరికంటే చిన్న. ఆ టైంలో టీనేజ్లో వచ్చినాం మేము, అంటే మేము టీనేజ్లో ఉన్నప్పుడే. సో మేము ఆ టైంలోనే మేము దేవుని పరిచర్లోకి వచ్చి ఆ టైంలోనే మేము టీవీ ప్రోగ్రామ్ రావడము, అనేక ప్రాంతాలకు వెళ్ళడము. మీరు తెలుసా అండి, ఇద్దరము ఒకే విధంగా సన్నగా ఉండేవాళ్ళము. నేను కొంచెం లావ్ అయినా కానీ బ్రదర్ అలానే ఉన్నాడు. హల్లెలూయా. సో బట్ ఏదేమన్నప్పటికీ కూడా ఇంకా దేవుడు ఆ బ్రదర్ పరిచర్యను నిజంగా ఇంకా వృద్ధి చెందించాలండి. వరంగల్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. సో ఇంకా వారి పరిచయం దేవుడు ఇంకా వృద్ధి చెందించి ఇంకా బహుబలంగా వాడుకోవాలి. మనందరం కూడా వారి పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి. వారందరినీ కూడా దేవుడు ఇంకా బహుబలంగా వాడుకున్నట్టుగా మీ యొక్క ప్రార్థనలో కూడా మీరు ప్రార్థించాలి. సో ఈ చక్కటి శుభములు తెలియజేసిన బ్రదర్కి మరి ఒకసారి చప్పలు కొడుతూ ఆయనకు మనము అభినందనలు తెలియజేద్దామండి. హల్లెలూయా.